నమస్తే. నేను మీ రవీంద్రబాబు. అందరూ ఎవరైనా కోరుకునేది సక్సెస్ సాధించాలి అని. ఇది ఎలా సాధించాలా, సక్సెస్ సాధించడానికి కావలసిన క్వాలిటీస్ ఏంటి అనేది బ్రీఫ్గా, షార్ట్గా, స్ట్రైట్గా చాలా వీడియోస్లో మనం ప్రస్తావన చేసుకొని చెప్పుకున్నాం. మీరు ఆ వీడియోస్ చూసుకోవచ్చు. అందులో పార్ట్ భాగంగానే ఈ సక్సెస్ సాధించలేకపోవటానికి కారణాలు ఏమిటంటే, ప్రతి చిన్న విషయానికి మనం ప్రాబ్లం. జీవితంలో ఏ ప్రొఫెషన్లో ఉన్నా, అది స్టూడెంట్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, ఎంప్లాయర్ కావచ్చు, బిజినెస్ పర్సన్ కావచ్చు, ప్రతి చిన్న విషయాన్ని ప్రాబ్లం ఏమైంది, ఎందుకు ఈరోజు రాలేదు స్కూల్కి, అయ్యో చాలా ప్రాబ్లం సార్. స్టూడెంట్, ఏమి ఈరోజు ఆఫీస్కి లేటుగా వచ్చావు, చాలా ప్రాబ్లం సార్, కారు ప్రాబ్లం. అట్లానే బిజినెస్ పర్సన్, ఏంది ఈరోజు కలెక్షన్ బిజినెస్ తక్కువైంది, అబ్బా చాలా ప్రాబ్లం సార్. సో ప్రతిదానికి కారణం ప్రాబ్లం అని ప్రాబ్లం మీద ఫోకస్ పెడుతున్నాం, సొల్యూషన్ మీద తక్కువ పెడుతున్నాం. దానివల్ల సక్సెస్ కావటానికి కొంత అవరోధం అవుతూ ఉంది. నేనేమంటానంటే, ప్రాబ్లం ఈజ్ నాట్ ద ప్రాబ్లం, ద వే యూ సీ ద ప్రాబ్లం ఈజ్ ద ప్రాబ్లం. Number 2, your inability to handle the problems creating problems for you. Number 3, more than the problem, it is your reaction to the problem that creates problems in your life. ఈ విధంగా ఆలోచించినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని రావటం వల్ల మనం ప్రాబ్లం అనగానే డల్ అయిపోతాం. నేనేమంటానంటే, ప్రాబ్లమ్స్ మేక్ యూ ఎనర్జైజ్ ఇన్ యువర్ లైఫ్. ఎస్, ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఎనర్జెటిక్ అవుతారు. వాటిని ఫేస్ చేయటం వల్ల, ఆ ఛాలెంజెస్ని అధిగమించటం వల్ల మీకు ఎనర్జీ వస్తుంది. కాబట్టి డల్ అవ్వద్దు. ఎలాగంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. జపాన్లో ఎక్కువ ఫిష్ తింటారు. జపానీస్ లైక్స్ ఫిష్ కాబట్టి వాళ్ళు ఎక్కువ ఫిష్ తింటుంటారు. కాబట్టి సముద్ర తీర ప్రాంతంలో దగ్గరగా ఉన్న ఆ ప్రాంతానికి, తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఏరియాలో ఎక్కువ ఫిష్ పడుతూ ఉంటారు, ఎక్కువ తింటూ ఉంటారు. కాబట్టి అవి ఎగ్జాస్ట్ అయిపోయింది. అంటే ఫిష్ దొరకటం లేదు. బాగా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది సముద్రంలోకి ఫిష్ తీసుకురావాలి అంటే. ఆ లోపలికి వెళ్ళి పడవల్లో ఫిష్ పట్టుకొని తీసుకొని ఒడ్డుకొచ్చి అమ్ముకొని వీళ్ళు వండుకొని తినే టయానికి టైం గ్యాప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే బోట్లో సముద్రంలో లోపలికి వెళ్ళి ఫిష్ తీసుకొచ్చడానికి టైం పడుతుంది. ఈ టైం గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల ఆ ఫిష్లో, దాన్ని ఏమంటారు, లైవ్ ఫిష్ తిన్నంత టేస్ట్ రావట్లా. అంటే ఆ టేస్ట్లో ఫరక్ వస్తుంది. ఫిష్ ఎక్కువ కాలం అలా ఉండటం వల్ల, అంటే లైవ్లో ఉండకపోవటం వల్ల టేస్ట్ లైక్ చేయట్లా. ఫిష్ అమ్ముకునేటోడికి బిజినెస్ తగ్గుతూ ఉంది. ఇది ఎక్కడ ప్రాబ్లం? మళ్ళీ ఏం చేయాలా? ఏం చేయాలి అంటే, బోట్లలో, అంటే మరబోట్లలో ఒక ట్యాంక్ పెట్టుకున్నారు. ట్యాంక్ పెట్టుకొని ఫిష్ చనిపోకుండా ఆ ట్యాంకులో వాటర్ పోసి ఆ వాటర్లో నుంచి బయటికి తీసుకొస్తే అవి లైవ్లో ఉంటాయిగా, ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. అమ్మాయ, జపనీస్కి ఫిష్ ప్రాబ్లం సాల్వ్ అయింది అని అనుకుంటున్నారా? కాలా. వీళ్ళు వెళ్ళారు సముద్రంలోకి, లోపలికి దూరంగా వెళ్ళటం వల్ల ఇట్ టేక్స్ అవర్స్ టుగెదర్ టు గో ఇన్సైడ్ ద సీ అండ్ క్యాచ్ ద ఫిష్, బ్రింగ్ బ్యాక్ టు ద సీ షోర్. ఈ ప్రక్రియలో లోపలికి వెళ్ళి ఫిష్ అంతా పట్టుకొని ఈ వాటర్ ట్యాంక్లో వేసుకొని, అవి లైవ్లోనే ఉన్నాయి సజీవంగా, ఒడ్డుకు తీసుకొచ్చి అమ్ముకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఆ ఫిష్ కూడా టేస్ట్ లేదు. అంటే లైవ్లో ఉన్నప్పటికీ ఆ ఫిష్ ఎందుకో టేస్ట్ ఫరక్ ఉంది, టేస్ట్ రావటంలా. ఆ ఫిష్ బిజినెస్ పెద్ద బిజినెస్ కాబట్టి వాళ్ళకేం అర్థం కాలే. ఎందుకు ఈ ఫిష్ టేస్ట్లో తేడా వస్తుంది, బతికే ఉంది కదా ట్యాంకులో. నెక్స్ట్ ఫైనల్గా ఎవరో ఒక తెలివిగల ఒక పెద్ద మనిషి ఒక సలహా ఇచ్చినట్టున్నాడు. వీళ్ళు ఏం చేశారంటే, లోపలికి వెళ్ళారు, సేమ్ బోటు పైన వాటర్ ట్యాంక్లో ఫిష్లు వేయటం. లోపలికి వెళ్ళిన తర్వాత ఈసారి సొల్యూషన్ ఏంటంటే, ఆ ఫిష్ ట్యాంక్స్లో, వాటర్ ట్యాంక్లో ఫిష్లు వేసుకున్నారు. పట్టిన ఫిష్లన్నీ ట్యాంక్ నిండా ఫిష్లు ఉన్నాయి. ఈసారి ఫైనల్ సొల్యూషన్ ఏం చేశారంటే, ఆ ఫిష్ లోపల
ఒక చిన్న షార్క్ వేశారు, షార్క్ మర చేప షార్క్ అంటారు కదా, దాన్ని వేశారు. దాన్ని వేయటం వల్ల అది ఎక్కడ ఫిష్ని తింటదో అనే భయంతో ఫిష్లన్నీ కదులుతూనే ఉన్నాయి, కంటిన్యూ మూమెంట్. ఎందుకంటే ఈ షార్క్ ఎప్పుడు తింటుందో మన ఎందుకు వచ్చిన కూడా దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో ఇట్లా మూమెంట్ కదులుతూ మూవ్ అవుతా ఉన్నాయి, కంటిన్యూ బయటకు వచ్చేదాకా ఫిష్లు. అంటే అది ఎక్కడ తింటుందో అని దాని బాధ తట్టుకోలేక బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫిష్ వాళ్ళు అమ్ముకుంటే సూపర్ టేస్ట్ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ప్రాబ్లం వల్ల ఫిష్ మొమెంటం అటు బాగా ఎక్కువ మూమెంట్లో ఉందో దానివల్ల అది ఎనర్జీ వచ్చింది. ఆ ఎనర్జీ రావటం వల్ల ఫిష్ ఒరిజినల్గా ఉండాల్సిన టేస్ట్ కంటే మంచి అద్భుతమైన టేస్ట్ వచ్చింది, ఎక్కువ సేల్ అయినాయి, ఫిష్ బిజినెస్ పెరిగింది. దీన్ని నుంచి నేర్చుకునే నీతి, మోరల్ ఫ్రమ్ ది స్టోరీ, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల, ఎక్కువ సాల్వ్ చేయటం వల్ల, ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేయటం వల్ల యూ విల్ గెట్ ఎనర్జైజ్. ద మోర్ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ ఫేస్ యూ విల్ గెట్ ఎనర్జైజ్. ద ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్ మేక్ యూ ఎనర్జైజ్. వాటిని ఫేస్ చేసి అధిగమించి మీరు ఎనర్జైజ్ అవుతారు, అంతే తప్ప ప్రాబ్లం వచ్చింది అని డల్ అవ్వకుండా వాటిని ఫేస్ చేయండి, మీకు ఎనర్జీ వస్తుంది, సక్సెస్ అవుతారు. ఆ విధంగా మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.